ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సూత్రధారి ప్రభాకర్ రావు అరెస్టుపై దర్యాప్తు బృందం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఇంటర్పోల్ సహాయంతో అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు సైబర్ టెర్రరిజం సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడానికి కోర్టు మెమోను దాఖలు చేశారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగిందని ఇప్పటిదాకా అరెస్ట్ అయిన నిందితులు వాగ్మూలం ఇచ్చారు. ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకుని విచారిస్తేనే అన్ని విషయాలు కూడా బయటపడతాయని పోలీసులు భావిస్తున్నారు. ఆయన అమెరికాలోని టెక్సస్ లో ఉన్నట్లుగా గుర్తించారు అధికారులు. 6 నెలల టూరిస్ట్ వీసా ద్వారా అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ లెక్కన ఆయన ఇండియా రావడానికి ఇంకా 4 నెలలు పడుతోంది. ఈలోపే ఎలాగైనా కూడా ఇండియాకు వచ్చేలా చేయాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పైన అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రభాకర్ రావుకు ఇటు లుకౌట్ నోటీసులతో పాటు రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంటర్పోల్ సాయంతో ఆయనను ఎట్లాగైనా కూడా దేశంలోకి తెచ్చే ప్రయత్నాలు అధికారులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు 2 నెలల నుంచి కూడా అమెరికాలోనే ఉన్నాడు. ఇటు విచారణకు హాజరు కాకుండా వైద్యం తీసుకుంటున్నానని చెప్పేసి అమెరికాలోనే ఉండిపోయాడు. ఇప్పటి వరకు కూడా విచారణకు రాలేదు. దీనిపైనే పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకంటే ప్రభాకర్ రావు అరెస్ట్ అవుతే ఆయన ఇచ్చే సమాచారం చాలా కీలకంగా ఉండబోతుంది. ఆయననే మొత్తం ఈ వ్యవహారం నడిపించింది కాబట్టి ఎస్ఐబి చీఫ్ గా ఉన్నాడు. అప్పుడు గతంలో అతనికి సంబంధించిన ఆధ్వర్యంలోనే మొత్తం ఆపరేషన్స్ చేశారు. దీనికి సంబంధించి ప్రభాకర్ రావు అరెస్టే చాలా కీలకంగా కాబోతుంది. ఎందుకంటే ఆయన ఇచ్చే సమాచారం ఇంకా ఎవిడెన్స్ కలెక్షన్ లో ఆయన పాత్ర కూడా ఉంది కాబట్టి ఆ దృష్టిలో భాగంగా పోలీసులు దర్యాప్తులో ప్రభాకర్ రావుని హైదరాబాద్ రప్పించే ప్రయత్నాలు ఎక్కడ ఏ విధంగా తీసుకురావాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా టైం పట్టే అవకాశం కనబడుతుంది. ఇక ఈ కేసులో సెక్షన్ 66F సైబర్ సైబర్ సెక్షన్ ని యాడ్ చేస్తూ నిన్న కౌంటర్ లో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది నాంపల్లి కోర్టులో పోలీసులు. దీనికి సంబంధించి ఈ సెక్షన్ కింద నేరం రుజువు అయితే ఖచ్చితంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంది నిందితులందరికీ కూడా. ఎందుకంటే దేశ భద్రతకి రాష్ట్ర భద్రతకి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా వీళ్ళు ధ్వంసం చేసేశారు. అంటే ఫోన్ ట్యాపింగ్ సమాచారమే కాకుండా గత కొన్ని ఏళ్లుగా ఎస్ఐబి ఇంటెలిజెన్స్ సేకరించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారని చెప్పేసి పోలీసులు ఆ కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సెక్షన్ కూడా యాడ్ అయితే దీనికి సంబంధించి కోర్టు అనుమతి ద్వారా ఈ సెక్షన్ యాడ్ చేసి దర్యాప్తు చేయనున్నారు. ఇక ఈ కేసులో ఎస్ఐబిలో పనిచేసిన అందరి స్టేట్మెంట్ ని కూడా రికార్డ్ చేయడం జరిగింది. వారిచ్చిన ఆధారాలను కూడా సేకరించి కోర్టుకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీనిపైనే నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ లో కౌంటర్ కూడా పోలీసులు దాఖలు చేశారు నాంపల్లి కోర్టులో. నిన్న వాదనలు పూర్తయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి పోలీసుల తరఫున స్పెషల్ పీపీ నియమించడం జరిగింది ప్రభుత్వం సాంబశివారెడ్డిని. ఆయన నిన్న ప్రత్యేకంగా వాదన వినిపిస్తూ ఈ సెక్షన్ కూడా యాడ్ చేయాలని చెప్పేసి కోర్టుకు తెలపడం జరిగింది. ఆ సెక్షన్ కానీ యాడ్ అయితే ఈ తీసుకునే సమాచారం వీళ్ళు ధ్వంసం చేసిన సమాచారం అంతా కూడా సేకరించి వీటికి సంబంధించి శిక్ష పడే విధంగా అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసిందంతా కూడా దేశ భద్రతకి సంబంధించిన కుట్రగానే ఉంటుంది, రాష్ట్ర భద్రతకు సంబంధించిన కుట్రగా ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న ఎవిడెన్స్ ని గత ప్రభుత్వాలు నక్సలైట్లకు సంబంధించిన చాలా సమాచారాన్ని ఎస్ఐబి సేకరించి వచ్చే పోలీసులకు కానీ ప్రభుత్వం కానీ కొత్త వారికి అందించే విధంగా ఆ సమాచారం ఉండేది. కానీ ఆ సమాచారాన్ని మొత్తం ధ్వంసం చేసేసి ఎస్ఐబి కార్యాలయంలో కొత్త ఆర్టిస్టులు కొత్త సిస్టమ్స్ అన్నిటిని కూడా ప్రణీత్రావు అమర్చారు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ధ్వంసం చేసిన ఎవిడెన్స్ ని కూడా రీట్రీవ్ చేయడం కూడా చాలా కష్టంగా మారిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అసలు ఎలాంటి సమాచారం ఉండేది, ఎస్ఐబిలో ఉన్న సమాచారాన్ని అంతా కూడా ఎన్ని సంవత్సరాల నుంచి సేకరించారు, గతంలో పనిచేసిన సీనియర్ అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు దర్యాప్తు బృందం. ఆ సమాచారాన్ని అంతా ధ్వంసం చేయాల్సిన గల కారణాలు ఏంటి, ఒక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవిడెన్స్ అంతా కూడా ధ్వంసం చేయకుండా మొత్తం ఎస్ఐబి కార్యాలయంలో ఉన్న
ఆధారాలు, ఎవిడెన్స్, పాత నేరస్తులకు సంబంధించిన కదలికల పైన సేకరించిన సమాచారాన్ని అంతా కూడా ధ్వంసం చేశారు ప్రణీత్ రావు ఆయన టీం అని చెప్పేసి పోలీసులు కోర్టుకు తెలపడం జరిగింది. దీనిపైనే దర్యాప్తు కొనసాగుతుంది. ఇది సైబర్ టెర్రరిజం సంబంధించిన సెక్షన్ కూడా యాడ్ అయింది కాబట్టి దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ వచ్చే అవకాశం కనబడట్లేదు. మరోవైపు ఈ కేసు సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పిలిచి స్టేట్మెంట్, కొంతమందిని సాక్షులుగా పెట్టారు, కొంతమందిని విట్నెస్ గా తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. కానీ కీలకమైన నిందితుల్లో ప్రభాకర్ రావు ఉన్నాడు. ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా విచారణకు హాజరు కాకుండా అమెరికాలోనే ఉన్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు? పొలిటికల్ కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ఉందంటున్నారు. ఆ నాయకులు చెప్పిన విధంగానే వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారంటున్నారు. అదే విధంగా కొంతమంది వ్యాపారులను కూడా బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పే ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిపైన సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. వీటికి సంబంధించి ఎక్కడెక్కడ వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, వీటికి సంబంధించిన అంత సమాచారాన్ని కూడా రాబట్టడం జరిగింది. వీళ్ళు నలుగురు నిందితులు ఇచ్చిన కీలకమైన సమాచారంతో ముందు దర్యాప్తుకు వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.